ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాప విమోచకుడు లోకరక్షకుడైన యేసయ్య దివ్యమైన నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. క్రమం తప్పకుండా ఈ క్రిస్మస్ సందేశాలను వింటూ ఆధ్యాత్మికంగా మీరెంతో విశ్వాసములో బలపడుతూ ఈ లోకములో ప్రభు అయినటువంటి క్రీస్తు వారికి సాక్షార్థమైన జీవితాలు కలుగున్నారని నేనెంతో సంతోషిస్తూ ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలమందు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మరియు 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, జ్ఞానులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొనడానికి నక్షత్రాన్ని చూచి లేదా ఆ దినమందు నక్షత్రము వారికి త్రోవ చూపించేదిగా ఉంచబడింది. ప్రియులారా, వారు ఆకాశములో దివ్యమైన తేజస్సును కలిగి ఉన్నటువంటి ఆ నక్షత్రం వారికి త్రోవను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ప్రభువారు ఉన్నటువంటి చోటుకు వచ్చి వారు విలువైనటువంటి కానుకలను సమర్పించారు. మొదట మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, వారు ప్రభువుని పూజించారు, అనగా వారు ఆరాధించారు. రెండవదిగా, వారు తమ యొద్ద ఉన్నటువంటి విలువైనటువంటి కానుకలను ప్రభువుని పూజించి ఆరాధించి ప్రేమించి వారు సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ దినాలలో కొనసాగుతూ ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించడం అనేది, దేవుణ్ణి మహిమపరచటం అనేది ఎంతో ప్రాముఖ్యత కలుగున్నది అన్న విషయాన్ని ఈ సందేశం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, రెండవదిగా దేవునికి ఇచ్చు విషయములో కూడా మనము దేవుణ్ణి ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఇది నా ప్రభుకి ఇవ్వడానికి నా దగ్గర ఏముందండి పాస్టర్ గారు అని చెప్పి మీరు సందేహిస్తూ ఉన్నారు కదా. నిజంగా అటువంటి సందేహాలే గనక మన జీవితాల్లో ఉంటే అది మనం చూడడానికి ఎంతో హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ప్రియులారా, నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసినది, ఇవ్వగలిగినది ఏంటో తెలుసా ప్రియులారా? ప్రభువుకి ఇష్టమైనది నీ విలువైనటువంటి జీవితం, నీ హృదయాన్ని ప్రభువుకి నీవు ఇవ్వగలిగి ఉండాలని చెప్పి ఈ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది నా ప్రియులారా, మనము ప్రభువుని ఆరాధించుట కొరకు, ప్రభువుని స్తుతించుట కొరకు, మన విలువైనటువంటి జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేయగలిగితే, ఎందుకంటే తెలుసా, పరలోక సౌభాగ్యములను విడిచిపెట్టి ప్రభు లోకానికి వచ్చారు, త్యాగం చేశారు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. క్రిస్మస్ దినాలలో కొనసాగుతున్నటువంటి దేవుని బిడలారా, నీ జీవితంలో ప్రభుని ఆరాధించుటకు ప్రప్రథమైనటువంటి స్థానాన్ని నీవు ఇవ్వగలిగినప్పుడు, దేవుని కొరకు సమయాన్ని ఇవ్వగలిగినప్పుడు, దేవుని కొరకు మనకు ఉన్నది ఖర్చు చేయగలిగినప్పుడు పరమందు ఉన్నటువంటి దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. అదే మన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ అండి. ఈ దినాన ప్రభుని ఆరాధించుట కొరకైనటువంటి చెయ్యని లేకుంటే చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైనవే. ఈ ఉదయకాలమందు ప్రభుని మనం గణపరిచే వారంగా, ప్రభుని మనము ఆరాధించే వారంగా మన జీవితాన్ని
ఆయనకు సమర్పించుకునే వారంగా ఉందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయన. తూర్పు దేశపు జ్ఞానులు, మహాజ్ఞానులు నాయన, మిమ్మలను కనుగొని నక్షత్రం వారికి త్రోవ చూపించింది. మీరున్న స్థలానికి వచ్చి వారి చేతిలో ఉన్న విలువైన బహుమానములనిచ్చి మిమ్మల్ని పూజించి ఆరాధించారు నాయన. మా జీవితాన్ని విలువైనదిగా చూస్తున్న మహోన్నతుడైన దేవుడవు తండ్రి. దేవా, మీరు మహోన్నతమైనటువంటి స్థలాలలో, శ్రేష్టమైన పరిశుద్ధ స్థలాలలో కోటి కోటి దూతలతో నిశ్చయం పొగడబడుతున్న దేవుడవు నాయన. ఈ ఉదయకాలమందు మా ప్రాణాత్మలతో మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. ఈ దిన దీవెనలు నీ బిడ్డలకు మీరు దయచేయండి. యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని కృప మీకు తోడైండును గాక. మే గాడ్ బ్లెస్ యూ.